అడవిలో సింహం, ఆ తర్వాత ఎలుగుబంటి పాదముద్రలు చూసి వాటిననుసరిస్తూ జాంబవంతుడి గుహకు వెళ్తాడు కృష్ణుడు. జాంబవంతుడి గుహలోకి వెళ్లి మణిని తీసుకోబోతాడు. అది చూసిన జాంబవంతుడికి కోపం వచ్చి కృష్ణుడితో యుద్ధం చేస్తాడు. ఇద్దరూ అలా 28 రోజుల పాటు యుద్ధం చేస్తారు. చివరికి జాంబవంతుడి శక్తి సన్నగిల్లి నీరసం వస్తుంది. శ్రీకృష్ణుడు మరెవరో కాదు, రామాయణ కాలం నాటి ఆ శ్రీరామచంద్రుడి ప్రతిరూపమే అని గుర్తుపడతాడు జాంబవంతుడు. తన తప్పుని క్షమించమని కోరుతూ తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. కృష్ణుడు సత్రాజిత్తు వద్దకొచ్చి అతని మణిని అతనికిచ్చేస్తాడు. సత్రాజిత్తు జరిగింది తెలుసుకుని పశ్చాత్తాపపడి తన కుమార్తె అయిన సత్యభామని శ్రీకృష్ణుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. అలాగే మణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చేస్తాడు. కృష్ణుడు సత్యభామను పెళ్లి చేసుకుంటాడు, కాని మణిని మాత్రం తీసుకోడు. ఇది శమంతకమణి కథ.